పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న మన దేశానికి భారీ ఊరట లభించింది. భారత జాతీయ పతాకం ఉన్న నౌకలను హార్ముజ్ జలసంధి మీదుగా అనుమతించడానికి ఇరాన్ అంగీకరించింది. ఇది భారత్ను సాధించిన దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ జలసంధి మీదుగా 2 నౌకలు భారత తీరాన్ని చేరాయి. మన దేశానికి సరఫరా అవుతున్న ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీలలో అత్యధిక భాగం గల్ఫ్ దేశాల మీదుగానే రావడం తెలిసిందే. మరోవైపు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మోహరించిన 16 మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసి ధ్వంసం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడ్డ ఇంధన సంక్షోభ వేళ భారత్కు ఇది శుభవార్తే. మన విదేశాంగ శాఖ రాజనీతిని ప్రయోగించి విజయం సాధించింది. భారత్ జాతీయ పతాకం ఉన్న నౌకలను హార్ముజ్ జలసంధి మీదుగా అనుమతించడానికి ఇరాన్ అంగీకరించింది. కేవలం భారత్కు వెళ్లే నౌకలకు మాత్రమే ఎటువంటి షరతులు లేకుండా అనుమతినిచ్చింది. దీంతో పుష్పక్ పరిమళ్ పేరిట ఉన్న 2 ఇండియన్ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటాయి. లైబీరియా జెండాతో ఉన్న చమురు నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ భారత్ కెప్టెన్ హార్ముజ్ మీదుగా దీన్ని సురక్షితంగా తీసుకొచ్చారు. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టులో అది చమురు లోడ్ చేసుకుంది. మార్చి 1న రాస్ తనూరా నుంచి బయలుదేరింది. ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ ఈ పరిణామం భారత్కు భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. దీన్ని భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక విజయంగా చెప్పుకోవచ్చు. అమెరికా చేపట్టిన తాజా యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం తెలిసిందే. దీంతో ఇంధన సరఫరాలు నిలిచిపోయి భారత్తో పాటు ఎన్నో దేశాలలో చమురు, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో జరిపిన చర్చలు ఫలించాయి. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి జైశంకర్, అగార్చీల మధ్య 3 సార్లు చర్చలు జరిగాయి. హార్ముజ్ నుంచి ట్యాంకర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరడంపై వారు ప్రధానంగా మాట్లాడుకున్నారు. మరోవైపు జైశంకర్ రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు, యూరోప్ నేతలతోనూ మాట్లాడారు. వీరు ప్రస్తుత సంక్షోభం ప్రభావాన్ని చర్చించుకున్నారు. దీని ఫలితంగానే భారత్ నౌకలను హార్ముజ్ దాటే అనుమతి లభించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా నౌకలు ఆంక్షలు ఎదుర్కొంటోన్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ భారీ స్థాయిలో పరస్పర దాడులను కొనసాగించాయి. హార్ముజ్ జలసంధి కేంద్రంగా ఈ దాడులు కొనసాగాయి. పర్షియన్ గల్ఫ్ పొడవునా పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ భారీ స్థాయిలో దాడులకు దిగింది. యుఏఈ నౌకాశ్రయంలో ఒక కంటైనర్ నౌకపై డ్రోన్ దాడి జరిపింది. నౌక పూర్తిగా ధ్వంసమైనట్లు పేర్కొంది. అంతేగాక దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపైన ఇరాన్ మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. 2 డ్రోన్లు విమానాశ్రయంపైనే పడి పేలిపోయాయి. అదే సమయంలో రవాణా నౌకలను పేల్చేందుకు ఇరాన్ మోహరించిన మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. 16 నౌకలను ధ్వంసం చేసింది. ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జిల్లాలో 3 రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో భారత్కొస్తోన్న థాయిలాండ్ నౌక ఉంది. ఈ నౌకలోని 3 గల్లంతయ్యారు. హార్ముజ్ గుండా నౌకల ప్రయాణాన్ని అడ్డుకునేందుకు ఆ జలసంధిలో భారీ స్థాయిలో ఇరాన్ మందు పాత్రలు అమర్చుతోంది. వీటిని తొలగించడం అత్యంత భారీ వ్యయ ప్రయాసలతో కూడిన పని. వాటి బారిన పడకుండా సురక్షితంగా హార్ముజ్ను దాటే మార్గం ఇరాన్కు మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో ఆ మందు పాత్రలను తక్షణం తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం ఇచ్చారు. లేదంటే ఆ దేశంపై దాడులను కనీవిని ఎరుగని స్థాయికి పెంచుతామని హెచ్చరించారు. అమెరికా దాడులకు ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జిల్లాల్లో 3 సరుకు రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో థాయిలాండ్కు చెందిన మయూరి నారి ఉంది. ఇది భారత్లోని కాండ్లా పోర్టుకు వస్తోంది. ఈ నౌకపై ప్రాజెక్టైల్తో ఒమన్ తీరం సమీపంలో దాడి జరిగింది. నౌకలోని 20 మందిని ఒమన్ నేవీ రక్షించింది. గల్లంతైన 3 కోసం గాలిస్తున్నారు. మరోవైపు పర్షియన్ గల్ఫ్లో 28 భారతీయ నౌకల్లో 778 మంది నావికులు చిక్కుకుపోయారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తున్నామని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న హార్ముజ్ జలసంధి మీదుగా ఈ నెల 8 నుంచి 7 నౌకలు వెళ్లాయి. అందులో ఇరాన్వే 5 ఉన్నాయి. సాధారణ సమయాల్లో ఈ జలసంధి మీదుగా రోజుకు 100 నౌకలు ప్రయాణిస్తాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధి మార్గంలో 12 నౌకలపై దాడులు జరిగాయి. 7 నౌకా సిబ్బంది మరణించారు. బ్రిటిష్ సైన్యం మాత్రం 17 ఘటనలు జరిగాయని అంటోంది. ఒమన్ తీరంలోని సలాలా పోర్టులో చమురు ట్యాంకర్లపై డ్రోన్ దాడులు జరిగాయి.
దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. చాలా డ్రోన్లను కూల్చివేసినా కొన్ని ట్యాంకర్లపై పడ్డాయని భద్రతా దళాలు వెల్లడించాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించాయి. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వ్యాపారంలో అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ను, ఒమన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. హర్మూజ్ జలసంధి ఇరాన్, ఒమన్ల మధ్య ఉంది. దాదాపు 167 కిలోమీటర్ల పొడవైన ఈ జలసంధి 33 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు 20% ప్రతిరోజు ఈ కారిడార్ గుండా జరుగుతుంది. రోజుకు దాదాపు 22 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఆసియా దేశాలకు సరఫరా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్లకు చెందిన ముడి చమురు, సహజ వాయువు హర్మూజ్ జలసంధి మీదుగానే ప్రపంచ దేశాలకు సరఫరా అవుతాయి. ఇప్పుడు ఈ మార్గం మీదుగా చమురు ట్యాంకర్లు, నౌకలను ఇరాన్ అడ్డుకుంటోంది. అమెరికాకు మద్దతుగా ఉన్న అరబ్ దేశాల ప్రధాన ఆదాయ వనరు చమురు వ్యాపారాన్ని దెబ్బతీయడమే ఆ దేశ లక్ష్యం. హర్మూజ్ మార్గంలో సరఫరా నిలిచిపోవడంతో అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. మన దేశం వినియోగించే ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీలలో దాదాపు 85 నుంచి 89% విదేశాల నుంచే వస్తోంది. ఇందులో మనం 55% పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. రోజుకు దాదాపు 2.7 మిలియన్ బ్యారెళ్లు ఈ మార్గం గుండానే దిగుమతవుతాయి. ఆ దేశాల నుంచి హర్మూజ్ జలసంధి మీదుగా భారత్లోని ఓడరేవులకు ఇంధన వనరులు చేరుతాయి. హర్మూజ్ మూసివేతలో ప్రస్తుతం ముడిచమురు ధరలు బ్యారెల్కు $100 దాటాయి. దీంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. భారత్ మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం పాటు కొనసాగితే చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేస్తాయి. అంటే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతాయి.